స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. అక్కినేని వీరాభిమాని డిఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో స్థానిక జ్యోతుల మార్కెట్ సమీపంలోని సంగీత లాడ్జ్లో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిట్నిటి మూర్తి రాజు, కాకినాడ నగర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాజు మూర్తి మాట్లాడుతూ నట సామ్రాట్ అక్కినేని తెలుగు ప్రేక్షక హృదయాలలో చిరస్థాయిగా ఉంటారని, శత జయంతి సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా జరుగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర, గోవిందు, రామకృష్ణ అధిక సంఖ్యలో అక్కినేని అభిమానులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. కాకినాడ సంగీత లాడ్జ్ దగ్గర నా ఆధ్వర్యంలో, అభిమానుల ఆధ్వర్యంలో, ఫ్రెండ్స్, మిగతా సభ్యులు, ప్రేక్షకులు, అభిమానులు అందరూ వచ్చారు. చాలామంది 100 మంది పైకి దాకా వచ్చారు. చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి నేను పిలవగానే వచ్చినందుకు అందరికీ కూడా ముందు నమస్కారం తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం చేస్తున్నాము గ్రాండ్గానే. ఈ సంవత్సరం కూడా అలాగే నాగేశ్వరరావు గారు మా మీద పూని కార్యక్రమం ఆయన చేయించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆయన మీద మాకున్న అభిమానం, అలాగే ఆయన మీద మాకున్న అభిమానం, మా మీద ఆయనకున్న ప్రేమ ఏటో తెలియదు. ప్రతి సంవత్సరం ఆయన ఇలా చేయించుకుంటున్నారు మాతోటి. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూగా చేస్తామని అందరికీ తెలియపరుస్తూ, ఇంతకీ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శత జయంతి ఉత్సవాలు 100వ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాండ్గా మొత్తం అందరూ కలిసి ఈ ఉత్సవం బాగా చేసాము. లాస్ట్ టైం కూడా చేసాము, భారీ ఎత్తున అన్నదానం కూడా చేసాము. ఈసారి ఏంటంటే అనాథాశ్రమంలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి అనాథాశ్రమంకి అన్నదానాలు చేస్తున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్లు, డ్రింక్స్, వేరే పళ్ళు అన్నీ పంచిపెడుతున్నాము. చాలా గ్రాండ్గా చేసినందుకు సంతోషంగా ఉంది. అందరూ వచ్చింది ఇంకా సంతోషంగా ఉంది. ఇదే సందర్భంగా అందరికీ చెప్పేది అంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము అందరూ రావాలని మనసారా కోరుకుంటున్నాను. నేనున్నా లేకపోయినా ఈ కార్యక్రమం ఎవరో ఒకరు ముందుండి చేస్తే నేను కూడా సంతోషిస్తాను. నాగేశ్వరరావు ఇప్పుడే కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు మనందరిలోనే బతికే ఉంటాడు. ఆయన మొత్తం ప్రపంచంతా తెలిసిన ఎత్తి, మనకు గురించి కాదు, మనం చేసే కార్యక్రమం కూడా అంతా అందరికీ తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియో దాకా వెళ్ళాలి మనం చేసిన కార్యక్రమాలు. లాస్ట్ టైం సుశీల్ గారు చెప్పారు, చాలా బాగా చేశారు కాకినాడలో సీనియర్ అభిమానులని. చాలా సంతోషించాం మేము. అలాగే ప్రతి కార్యక్రమం చేయాలి, అందరి దృష్టికి వెళ్ళాలి, అందరూ మనం చూసి ఇంకా కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 100వ రోజు పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడలో ధ్యానకొండ సత్యనారాయణ రాజు గారు, అంటే నాకు తెలిసిన 15 సంవత్సరాలుగా చాలా ఘనంగా పుట్టినరోజు మరియు వర్ధంతి కూడా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇది 100వ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు. ఆయనకు ఒక చరిత్ర అంటూ ఉంటే నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు మొట్టమొదటి వ్యక్తిగా నేను అనుకుంటున్నా. అలా ప్రజలు కూడా అలాగే ఆయన దీవించి చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి ఆయన ఎంతో మంచి నడవడికతో మంచి నటనా చరిత్రను చూపించి ఆయన ప్రజలకు ఒక మెప్పుగా ఒక ఆనందోత్సాహాలతో తన సినిమా చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉండాలని, అంటే అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంగా చూసేటటువంటి మహానటుడైన ఆ నటుడి కోసం ఎంత చెప్పినా కూడా సరిపోదు. కాబట్టి ఈ కార్యక్రమం అంటే 100 సంవత్సరాలు శతదినోత్సవాలు అని చెప్పారు, కానీ చాలా చక్కగా చేస్తున్నారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతున్నట్టుగా తెలిసింది. కానీ ఇక్కడ కాకినాడలో కూడా ఇంత ఘనంగా చేయడం మన రాజుగారు మిత్రమండలి అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.